నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నీ టార్గెట్ లోకేష్, బలవుతోంది నేను, ఆస్తులు కూడా తాకట్టు పెట్టా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఇక్కడ మనకి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీలో కీలక నేత, అలాగే జగన్కి అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డే అంటున్నట్టుగా, నీ టార్గెట్ ఏమో లోకేష్, బలవుతోందేమో నేను, ఆస్తులు కూడా తాకట్టు పెట్టాను అని చెప్పేసి అంటున్నట్టుగా పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టాను, అసలు ఏం జరుగుతోంది మంగళగిరిలో అని చెప్పేసి పూర్తి వివరాలు తెలియజేస్తా. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడే. ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత అన్నయ్య ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సో ఇక చూసుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడుతున్నాడు అనే మాటని మనం ఒక వీడియోలో చెప్పుకోవడం కూడా చాలా కష్టమే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డి తన శాయశక్తుల్ని, తన శ్రమని, తన ఆస్తుల్ని కూడా ధారపోసాడేమో అనిపిస్తుంది. చూడండి, మనకి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేవలం కొన్ని ఓట్ల తేడాతోనే గెలుపొందారు. గంజి చిరంజీవిని ఓడించి మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికైన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినేత మీద, ఇక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిందో ఆ అమరావతి మీద అనేక కేసులు వేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో ఇక తాజాగా కూడా ఇప్పుడు అమరావతి మీద, చంద్రబాబు నాయుడు మీద కేసులు వేయటానికే ఆయన రెడీ అయ్యారు. చాలా కాలం తరువాత ఆళ్ల రామకృష్ణారెడ్డి తెర మీదకి వచ్చారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పుకోబోయే ముందు గతంలో రామకృష్ణారెడ్డి ఏంటి అనే విషయాన్ని కూడా ఒకసారి చెప్పుకోవాలి. అయితే దానికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడు, దానికి సమాధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు అనే విషయాన్ని మీ దగ్గర ఒకటి ప్రస్తావించాలి. చంద్రబాబు ఏమన్నాడంటే, శివుడి మెడలో పాము ఉంటుంది, నేను శివుడికో నమస్కారం చేసి ఆ పాముని తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అన్నాడు. దీనికి చాలా పెద్ద అర్థం ఉంది దాని వెనకాల. శివుడెవరు, శివుడి మెడలో పాము ఎవరు అని చెప్పేసి ఆ శివుడి మెడలో పాముని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాను అని అంటున్నాడు అనే దాని గురించి నేను మీకు తప్పకుండా ఈ వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికి ప్రతిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడంటే, 2029 తర్వాత కూటమి ఓడిపోతుంది, అప్పుడు నువ్వు నిజంగా పాములు పట్టుకోవాల్సిందే అని చెప్పేసి అన్నాడు. చంద్రబాబు నాయుడు పాములు పట్టుకుంటాడా, తొండలు పట్టుకుంటాడా ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు చాలా చక్కగా 2024 ఎన్నికల్లో చూపించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి చురకలండిస్తున్నారు. చురకలండించే ప్రయత్నంలోనే అసలు ఆయన చరిత్రని, అంటే 2014 నుంచి 2024 మధ్య ఆయన ఏం చేశాడు, ఎలా కష్టపడ్డాడు అనే విషయాల్ని, జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎలా మోసపోయాడు అనే విషయాల్ని కూడా ఆయనకే గుర్తు చేస్తూ చురకలంటిస్తున్నారు. సో మనం కూడా అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎలాంటి చురకలంటిస్తున్నారనే చూద్దాం. సో 2014లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు కదా. అప్పటి నుంచి కూడా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తన ఉనికిని నిలుపుకోవడానికే కాకుండా ఒక స్థాయిలో నేతగా ఎదగటానికి చంద్రబాబు మీద, అమరావతి మీద అనేక కేసులు వేశారు. ఇక అమరావతి గొప్పదనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఇమేజ్ ఒక్కటి చూసి అమరావతి ప్రాంత ప్రజలంతా కూడా ఒక్క చుక్క రక్తపు బొట్టు నేల రాలకుండా, ఒక్క లాటి కూడా విరక్కుండా 33,000 ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వం కూడా తీసుకోగలిగింది. ఎక్కడ అంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇంతవరకు కూడా ఇంతటి స్థాయిలో ల్యాండ్ పూలింగ్ అనేది ఒక చుక్క రక్తం బొట్టు నేల రాలకుండా ఎక్కడ జరిగింది లేదని నేను అనుకుంటున్నా. మీకేమైనా తెలిస్తే దీనికన్నా ఇంకా పెద్ద మొత్తంలో ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకునేది ఎక్కడైనా మీరు చూసుంటే గనక, చిన్న రక్తపు బొట్టు ఒక్క లాటి కూడా విరక్కుండా చూసుంటే గనక మీరు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దయచేసి. ఇక అప్పట్లో మనం చూసినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి మీద ఎన్ని కేసులు వేశారంటే, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లాయర్ కూడా ఉన్నారు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు జైలుకు వెళ్ళినా ఆయనే కేసు టేకప్ చేస్తారు. ఇక ఆయనకి రిమాండ్ పులి అని చెప్పేసి కూడా ఇంకొక బిరుదు కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో ఇక ఆ రోజుల్లో ఎన్ని కేసులు వేశారు, 2014 నుంచి 2019 మధ్య కొన్ని వందల కేసులు వేసుంటారు. ఇక ఇంకొక దారుణమైన విషయం, దయనీయమైన విషయం అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి మనం చెప్పుకోవాల్సిన ఒక దయనీయమైన విషయం, దారుణమైన విషయం ఏంటంటే ఈ కేసులకి అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదట, కొన్నిటికి మాత్రమే ఇచ్చాడు.
కొన్ని కేసులు తన సొంత జేబులో డబ్బులు పెట్టి ఆయన కేసులు వేసి హైకోర్టుకి జిల్లా కోర్టులకి తిరిగిన సందర్భం సమయం కూడా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చురకలు అంటిస్తున్నారు. సో తీరా చూసిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసాయి కదా. ఇక 2019 ఎన్నికలకి నారా లోకేష్ నేను మంగళగిరి నియోజకవర్గంలోనే పోటీ చేస్తా అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు. ఎందుకయ్యా లోకేష్ మంగళగిరి ఎందుకు, చక్కగా గన్నవరమో లేకపోతే గుడివాడో లేకపోతే ఇంకా మంచి మంచి నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి పోటీ చెయ్యి, లేకపోతే చిత్తూరులోనే మీ సొంత జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఎంచుకో, తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి పోటీ చెయ్యి 2019లో అని చెప్పేసి అంటే, లేదు ఖచ్చితంగా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలవటం లేదో అక్కడికి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పేసి ఆయన వెళ్ళి పోటీ చేస్తానికి మంగళగిరి వచ్చారు. సో మంగళగిరి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకు వచ్చేసి మంగళగిరిలో పోటీ చేస్తానంటే అది మామూలు వ్యవహారం కాదు. సో కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అండగా విజయలక్ష్మిని షర్మిలాని కూడా దించాడు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మంగళగిరిలో ప్రచారం చేశాడు. వీళ్ళిద్దరూ చాలరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రచారం చేసి అక్కడ ఇచ్చిన హామీ ఏంటంటే లోకల్ ప్రజలందరికీ కూడా, మంగళగిరి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా జగన్ ఇచ్చిన హామీ ఏంటంటే, మీరు ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే తనని నేను నా క్యాబినెట్లో పెట్టుకుంటా, వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, రామకృష్ణారెడ్డిని నా క్యాబినెట్లో మంత్రిగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రజలంతా గెలిపించారు. 2019 ఎన్నికల్లో లోకేష్ని ఓడించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. గతంలో ఎలా అయితే కేసులు వేసినప్పుడు డబ్బులు కూడా ఇవ్వలేదో, సొంత డబ్బులతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేయాల్సి వచ్చిందో, అయితే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డికి హ్యాండ్ ఇచ్చారు. మొదటి టర్మ్లో ఇస్తారేమో అనుకుంటే అప్పుడు ఇవ్వలేదు, కానీ రెండో టర్మ్లో అయినా ఇస్తారేమో అనుకున్నారు, అప్పుడు ఇవ్వలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒత్త చెయ్యే చూపించారు జగన్మోహన్ రెడ్డి. తనకన్నా పార్టీలోకి వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా, అంటే విడుదల రజనీ లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని మాత్రం పక్కనే పెట్టారు. తనకన్నా తక్కువ ఇంపార్టెన్స్ పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్న సీనియారిటీ కన్నా తక్కువ సీనియారిటీ ఉన్న ఇక్కడ ఆయన కోడిగుడ్డు మంత్రి అంటారు చూసారా, మీకు ఇంకా బాగా చెప్పాలంటే అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు మంత్రి పదవి, కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టారు. సో ఇలాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని అనేక సార్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. సరే ఇక తీరా 2019 ఎన్నికలు వచ్చాయి కదా అనుకుంటే 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇంకా చావు దెబ్బ కొట్టిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏమాత్రం సరిపడని వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. కాండ్రు కమల దగ్గర నుంచి, మురుగుడు హనుమంతరావు, మురుగుడు లావణ్య దగ్గర నుంచి, అలాగే గంజి చిరంజీవి లాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి, అంటే వీళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళే ఆ తర్వాత వైసీపీలోకి వస్తుంటే మరి వాళ్ళని ఎలా స్వీకరించాలి, వాళ్ళతో కలిసి ఎలా పనిచేయాలని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక టెన్షన్ ఉంటుంది, ఒక గందరగోళం కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ తట్టుకోలేక ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు 2024 ఎన్నికలకు ముందు. అయితే అక్కడ కూడా వదిలిపెట్టాడా జగన్మోహన్ రెడ్డి అంటే లేదు, తీసుకొచ్చి మళ్ళీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని పంపించి రాయబారం చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి తన సమక్షంలో మళ్ళీ వైసీపీలో జాయిన్ చేసుకున్నాడు సరికదా. మళ్ళీ ఏమైనా టికెట్ ఇచ్చాడంటే లేదు, మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చి ఆమెకు సపోర్ట్ చేయమని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పురమాయించాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా, మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఘోరంగా ఓడిపోయింది. ఎందుకంటే ఇన్నిసార్లు అభ్యర్థుల్ని మార్చిన తర్వాత అసలు వైసీపీలో అభ్యర్థి ఎవరు అనేది ఒక గందరగోళం ఏర్పడటంతో మొత్తం అంతా కూడా ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ వైపు ర్యాలీ అయిపోయి లోకేష్ని దగ్గరగా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఎన్ని దెబ్బలు కొట్టాడో జగన్మోహన్ రెడ్డిని. వైసీపీ వాళ్ళు కూడా జాలి తలుస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద. సో అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటూ ఆయన పనులు ఆయన చూసుకుంటూ ఉంటూ వస్తున్నారు. అసలు ఎక్కడా కూడా 2024 ఎన్నికల తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊసే కనిపించలేదు. కానీ సడన్ గా ఇప్పుడు వచ్చేసి, అంటే 2024 ఎన్నికల్లో లోకేష్ ఇక్కడ ఎంత భారీ మెజారిటీతో గెలిచాడో మనం అంతా చూసాం. ఆ తర్వాత అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊసే లేదు, ఎక్కడా కూడా ఆయన వాయిస్ వినిపించలేదు. కానీ ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద కేసులు వేయడానికి ముందుకొచ్చారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో, అలాగే ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో కొంతమందికి అన్యాయం జరిగింది, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, కొంతమంది దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు, బలవంతంగా భూసేకరణ చేశారు, అది ఇది అని చెప్పేసి ఆయన ఏవో కేసులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు లేవు అని చెప్పేసి సిబిఐయో సిఐడినో ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి ఆధారాలు లేవు అని చెప్పేసి ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ కూడా ఆయన వినకుండా మళ్ళీ హైకోర్టుకు వెళ్తున్నారు. సో ఇలాంటి అసలు తలాతోకా లేని వ్యవహారాలన్నీ కూడా ఆయన నెత్తిన వేసుకుని వైసీపీ కోసం మళ్ళీ కష్టపడటం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఎందుకు ఏంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు. మేబీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మళ్ళీ ఇంకో హామీ ఏదైనా ఇచ్చారేమో, 2029లో అధికారంలోకి వచ్చేది మనమే, నీకు ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారు, మంత్రి పదవి ఇవ్వటమో లేకపోతే రాజ్యసభ ఇచ్చి పంపించడమో, నీ అన్న ఆళ్ళ అయోధ్య రామరెడ్డికి ఇచ్చాను కదా రాజ్యసభ, నీకు కూడా అలాంటిది ఇస్తానని చెప్పేసి ఏమన్నా ఆశ చూపించారో ఏమో తెలియదు. కానీ మళ్ళీ తెర మీదకి వచ్చి చంద్రబాబు నాయుడిని పాములు పట్టుకుంటావు నువ్వు, 2029లో నువ్వు పాములు పట్టుకోవటమే అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు శివుడికో నమస్కారం పెట్టి శివుడి మెళ్ళలో పాముని తీసుకొచ్చి ఏం చెయ్యాలో అది చేస్తాను అని చెప్పేసి అన్నారంటే దాని అర్థం వేరే ఉంది. అది మీకు తర్వాత తెలియజేస్తాను అన్నాను కదా. అంటే శివుడు ఎవరు ఇక్కడ అంటే నరేంద్ర మోదీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు కాపాడుతూ వస్తుంది నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వమే అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఓపెన్గా ఎవరు చెప్పడానికి ఇష్టపడరు, చెప్పడానికి ముందుకు రారు. చంద్రబాబు కూడా ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పలేకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది కేంద్ర ప్రభుత్వమే. సో కేంద్ర ప్రభుత్వం మెడలో పాములాగా ఉండి ఆటలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పామును తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పిన మాటకి అర్థం ఇది. సో మొత్తం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మరి యాక్టివ్ అయినంత మాత్రాన లోకేష్ని టార్గెట్ చేయడానికి ఇప్పుడు మంగళగిరిలో మరి లోకేష్ మీదకి ఒక నాయకుడిని నిలబెట్టాలంటే ఎవ్వరూ కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి కంటికి, ఏ నాయకుడు కనిపించడం లేదు, ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే లోకేష్ మీద పోటీ చేయడానికి మిగిలి ఉన్న నాయకుడు. ఇక మంగళగిరిలో అందరూ అయిపోయారు. మురుగుడు ఫ్యామిలీ నుంచి అయిపోయింది, కాండ్రు ఫ్యామిలీ నుంచి అయిపోయింది, గంజి చిరంజీవి అయిపోయాడు. అసలు గంజి చిరంజీవి వైసీపీలో ఉన్నాడో లేదో తెలియదు, మురుగుడు లావణ్య, కాండ్రు కమల లాంటి వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారో తెలియదు, అంతా సైలెంట్గా ఉన్నారు. అసలు మంగళగిరి గ్రౌండ్ అంతా నేకెడ్గా ఉంది. వైసీపీ నుంచి ఎవరిని పోటీ పెట్టాలని కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి బొజ్జగించి ఆయన తీసుకొచ్చి వైసీపీలో యాక్టివ్గా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు మంగళగిరిలో వినిపిస్తున్న టాక్. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి మంగళగిరిలో పోటీ చేయించినా గెలిచే అవకాశం లేదు. మంగళగిరిలో లోకేష్ అసలు పూర్తిగా పాతుకుపోయాడు. మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో లోకేష్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో మంగళగిరిలో ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టినా కానీ గెలుపు అవకాశాలు వైసీపీకి 0 అని చెప్పేసి టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంగళగిరి కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి మరోసారి బలి చేయబోతున్న మాట వాస్తవం అనుకోవాలా? మంగళగిరి నియోజకవర్గమే కాకుండా అమరావతి విషయంలో కూడా మళ్ళీ అలాంటి పనులన్నీ తలకెత్తుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేస్తున్నారు, చంద్రబాబు మీద కేసులు వేస్తున్నారంటే మళ్ళీ అప్పులు చేస్తూ అప్పులు ఊబిలో కూరుకుపోవటం, ఆస్తులు తాకట్టు పెట్టుకునే పనులు చేయటం మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి పరిపాటిగా మారిపోతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురకలంటిస్తున్న మాట కూడా వాస్తవం అంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.